కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్యానికి డంపింగ్ యార్డ్ తీవ్ర ముప్పుగా మారిందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. డంపింగ్ యార్డ్ను నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డ్ వద్ద తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, పొగ, దుమ్ము కారణంగా చుట్టుపక్కల కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ను తరలిస్తామని గతంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ను తరలించి బయోమైనింగ్ ద్వారా చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. తడి, పొడి వ్యర్థాలను వార్డు స్థాయిలో వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించే శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డ్ సమస్య గత కొన్ని రోజులుగా కరీంనగర్ ప్రజలను వేధిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇలా చెత్త చెదారం అంతా కూడా ఇలా డంపింగ్ యార్డ్లో డంప్ అయి ఉంది. ప్రతి వర్షాకాలం, ప్రతి ఎండాకాలం అది దానిలోనే నిప్పు రగిలి మండుతూ ఉంటుంది. తద్వారా వచ్చే పొగ, కాలుష్యం, ఆ దుర్వాసనతో కోతిరాంపూర్, కట్టారాంపూర్, లక్ష్మీనగర్, హల్కాపురి కాలనీ, భగత్ నగర్ దాకా కూడా ఈ పొగలు, దుమ్ము, ధూళి వ్యాపించి ప్రజల ఆరోగ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా కరీంనగర్లో వచ్చేటువంటి ప్రతి ఇంటి నుండి సేకరించినటువంటి చెత్త అంతా కూడా ఈరోజు డంపింగ్ యార్డుకు నగరపాలక సంస్థ తరలిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్, మా ఆయనే స్వయంగా కేంద్ర మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మరి అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రులు ఇద్దరు కూడా కరీంనగర్ నగరంలో నిలబడి డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం, దీనికి ఒక పరిష్కారం మేము కనుగొన్నామని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు వచ్చిపోయి కూడా దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది.